ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ ని సోనియా, రాహుల్ తో పాటు ఖర్గే, శరద్ పవార్, సంజయ్ రౌత్ తదితర విపక్ష నేతలు బలపరిచారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. ఆయన నామినేషన్ కార్యక్రమంలో సోనియా, రాహుల్, ఖర్గే, శరద్ పవార్, సంజయ్ రౌత్ తదితర విపక్ష నేతలు పాల్గొన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ ను బలపరుస్తూ సోనియా గాంధీ సంతకం చేశారు. రాజ్యసభ జనరల్ సెక్రటరీ ప్రమోద్ చంద్ర మోదీకి నామినేషన్ పత్రాలు అందజేశారు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడం కోసం ఎన్డీఏ ప్రయత్నించింది. తమ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి బరిలో నిలిపింది. అయితే ఇండి కూటమి తమ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయడానికి ముందు జస్టిస్ సుదర్శన్ రెడ్డి పార్లమెంటు ప్రాంగణంలోని స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు నివాళులర్పించారు. తాను గెలిస్తే వ్యవస్థలో లోటుపాట్లను సరిచేస్తా అంటున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు 2 పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సునీల్ కుమార్ లోహాని, ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం అదనపు కార్యదర్శి డి ఆనంద్ ను పరిశీలకులుగా నియమించారు.